సరదాగా ఆడుకునేందుకు ఓ నిలిపి ఉన్న కారులోకి వెళ్ళిన నలుగురు చిన్నారులు ఊపిరాడక చనిపోయిన ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా ద్వారపూడిలోని ఈ ఘటన చోటు చేసుకోవడంతో అక్కడ స్థానికంగా విషాద ఛాయలు అందుకున్నాయి. విజయనగరం జిల్లా ద్వారపూడి గ్రామానికి చెందినటువంటి బూర్లి ఆనంద్, ఉమా దంపతులకు కుమార్తెలు ఇద్దరు. వాళ్ళలోని జాస్మిత, చారుమతి ఇద్దరికీ కూడా 7-8 సంవత్సరాలు మాత్రమే. వీళ్ళతో పాటు అదే గ్రామానికి చెందిన కంది సురేష్, అరుణ దంపతుల ఒకగానొక కుమార్తె మనస్విని, ఆమెకు కూడా 6 సంవత్సరాలే. వీరు పక్కింట్లో ఉండే బుచ్చినాయుడు, భవానీల కుమారుడు ఉదయ్ 7 సంవత్సరాలు. వీళ్ళు నలుగురు కూడా స్నేహితులు. వీళ్ళు సరదాగా ఆడుకునేందుకు ఆదివారం ఉదయం వీధిలోకి వచ్చారు. అదే వీధిలో నిలిపి ఉన్నటువంటి ఒక కారు వద్దకు వెళితే కారు డోర్ తీసేసరికి దాని డోర్ అన్లాక్ చేస్తుంది. దీంతో సరదాగా నలుగురు పిల్లలు కూడా లోపల ఆడుకునేందుకు కారు లోపలికి వెళ్ళిపోయారు. ఆ లోపలికి వెళ్ళి డోర్ తిరిగి వేసుకునేసరికి డోర్ ఆటోమేటిక్గా లాక్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో వాళ్ళకి అసలు డోర్ ఆ కారులోకి వెళ్ళారన్న సంగతి కూడా అక్కడ ఎవరు కూడా స్థానికులు ఎవరు గమనించలేదు. పైగా ఆ పక్కనే అదే వీధిలోని ఒక వివాహ వేడుక కూడా జరుగుతుంది. ఆ వేడుకలోనే భారీగా డీజే కూడా ఏర్పాటు చేసి ఈ సౌండ్ శబ్దాలతోటి కారులో లాక్ అయిపోయిన పిల్లలు తలుపులు కొట్టినా సరే, అరిచినా, కేకలు పెట్టినా సరే ఎవరికి వినిపించలేదు. పైగా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళారని చెప్పేసి వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఇలా సాయంత్రం అయిపోయింది. సాయంత్రం అయినా పిల్లలు ఇంకా ఇంటికి చేరుకోలేదని తల్లిదండ్రులు ఆందోళన చెంది చుట్టుపక్కలంతా వెతుకుతున్నారు. ఈలోగా సాయంత్రం 5:30 గంటల సమయంలోని అదే ప్రాంతంలో ఒక భవన నిర్మాణ కార్మికురాలు అటు వెళ్తూ ఆ కారు అద్దంలో చూసుకుంటుంది ఆవిడ మొహాన్ని. ఈ లోపల కారు అద్దం లోపల పిల్లలు ఊపిరాడక పడిపోయిన పరిస్థితిలో కనిపించింది ఆ అమ్మాయికి. వెంటనే అక్కడ స్థానికులందరినీ అప్రమత్తం చేస్తే స్థానికులంతా కూడా, తల్లిదండ్రులు అందరూ కూడా అక్కడికి వచ్చి కారు అద్దాలను పగలగొట్టి పిల్లల్ని బయటికి తీసుకొచ్చారు. వెంటనే విజయనగరంలో ఉన్నటువంటి మహారాజా ఆసుపత్రికి తీసుకెళ్తే డాక్టర్లు పర్యవేక్షించి ఈ పిల్లలు నలుగురు కూడా ఊపిరాడక చనిపోయారని చెప్పేసి వాళ్ళు అక్కడికక్కడ వివరణ ఇవ్వడం జరిగింది. దీంతో ఆ ముగ్గురు కుటుంబాల్లోని కూడా చీకట్లు అలుముకున్నాయి. ఎందుకంటే ముగ్గురు కుటుంబాల్లోని కూడా ఈ నలుగురు పిల్లలు కూడా నిలిపి ఉన్న కారులోకి వెళ్లడంతో ఊపిరాడక చనిపోయారని చెప్పి తెలియగానే అక్కడ స్థానికంగా కూడా పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఈ సంఘటనపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఆ కుటుంబ సభ్యులకి పరామర్శించి వాళ్ళకి ఓదార్పు చేసి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. అలాగే విధంగా వారికి ఎటువంటి సహాయక సహకారాలు కావాల్సినా సరే తక్షణం అందించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ అంబేద్కర్కు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ ఘటన ఓవరాల్గా చూస్తే అసలు ఎవరి తప్పు అని చెప్పేసి ఇప్పుడు అధికారులు ఏ విధంగా తెలుస్తారని ఇప్పుడు చూడలేదు. ఎందుకంటే పోలీసులు కూడా దీనిపై కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు ఆడుకునేందుకు వెళ్ళిన కారు నిలిపి ఉన్న ప్లేస్లోనే దాన్ని అన్లాక్ చేసుకుండడం తప్ప, లేకపోతే వీళ్ళు లోపలికి వెళ్తే డోర్ లాక్ పడిపోయాక ఊపిరాడక చనిపోవడం అంటే ఎవరు తప్పు అని చెప్పేసి ఇప్పుడు ఆ యాంగిల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు ఎవరు తప్పైనా సరే మట్టి కానీ ఆ 3 కుటుంబాల్లో కూడా అలుముకున్న చీకట్లు మాత్రం ఎవరు తొలగించలేరు. ఎందుకంటే 2 కుటుంబాల్లో ఒక్కగానొక పిల్లలు, మరో కుటుంబంలో 2 పిల్లలు, 2 ఆడపిల్లలు, మొత్తం ఇంట్లో పిల్లలన్న వారు ఇప్పుడు లేకుంటే మొత్తం కూడా పూర్తిగా చీకటి అలుముకుంది. సో ఈ ఘటనపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా కూడా చాలా ఆందోళన చెంది దిగ్భ్రాంతి వ్యక్తం చేసే పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద ఇప్పుడు వారి కుటుంబానికి ఏ విధంగా న్యాయం జరుగుతుందో వేచి చూడాలి.